రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలలో అక్రమ పద్ధతుల్లో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తూ వారి నివాసాలను కూలదీస్తున్నారన్నారు. ఫ్యాన్ గుర్తుపై వైసీపీ తరపున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. బయటకు వెళ్లి దొడ్డిదారిన సహకరించాలనుకుంటే పార్టీ విప్ జారీ చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్లు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో ఉన్న డిప్యూటీ మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నవారు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడం కానివ్వండి, కొంతమంది చనిపోవడం కానీ జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం. ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి. అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో జరిపించాలి. ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి ఆ సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడకుండా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటామనేది. ఈరోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు? ప్రజలు తెలియదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగన వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటేకి వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, రుగుల్లా ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.